అయిన దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మరలా చూస్తే, నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేనును 20 మూరల నిడివియున్న 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువేళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగల వారందరూ కొట్టివేయబడుదురు, రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రామాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్యనెను. దానిని చేయుచున్నానని, అది దొంగలిండల్లోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారిళ్లలోనూ ప్రవేశించి వారి విండల్లోనూ ఉండిన వాటన్నిటినీ, వాటి దూలములను రాళ్ళను నాశనము చేయును. ఇది జకర్యాకి కలిగిన 8 దర్శనాలలో 6వ దర్శనం. ఇది మొత్తం 8 దర్శనాలు దేవాది దేవుడు జకర్యాకి చూపించారు. అతి శ్రేష్టమైన దర్శనము ఈ 5వ అధ్యాయములో మనం చూస్తాం. ఈ దర్శనములో జకర్యా ప్రవక్త గారు ఎగిరిపోవచ్చున్న పుస్తకాన్ని చూశాడు. ఎగిరిపోవచ్చున్న పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అక్కడున్న దేవదూత అడుగుతుంది, నీకేమి కనబడుతుంది అని అడిగినప్పుడు తేరిపార చూశాడు. చాలా జాగ్రత్తగా చూసినప్పుడు జకర్యా చెబుతున్నాడు, ఎగిరిపోవచ్చున్న పుస్తకం నాకు ఒకటి కనపడింది అని చెబుతున్నాడు. దాని యొక్క పొడవుకు చెబుతున్నాడు, దాని యొక్క వెడల్పు కూడా చెబుతున్నాడు. ఎగిరిపోవచ్చున్న పుస్తకం యొక్క 20 మూరలేమో పొడవుంది, 10 మూరలేమో ఎడప్పు కలిగిన ఒక పుస్తకము ఎగిరిపోవచ్చు ఉన్నదట. ఏంది ఈ పుస్తకము? అందుకు అతడు నాతో ఇట్లనెను. ఇప్పుడు ఇర్మియాతున్నాడు, ఏంటి ఈ పుస్తకం అని అడిగితే దేవదూత చెబుతున్నాడు, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళి శాపమే. భూమి అంతటి మీదకి అంటే భూమండలం అంతటి మీదకి పోవచ్చున్న శాపం అన్నమాట. దాంట్లో ఆ పుస్తకంలో ఏమున్నాయంటే, ఒక ప్రక్కేమో దొంగల గురించి రాయబడింది, వాళ్ళందరూ కొట్టివేయబడతారని. రెండో ప్రక్క చూస్తే అబద్ధ ప్రమాణాలు చేసిన వారి యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. ఇది యెహోవా పంపించిన శాపమే. అది వాళ్ళ గృహాల్లోకి ప్రవేశించి వారి వెళ్ళను, వాటిలో ఉన్న దూలమును రాళ్ళను నాశనం చేస్తుంది అని జకర్యా ప్రవక్త చూసిన 6వ దర్శనం ఇది. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చూస్తే ఇది 20 మూరల ఎడల్పు, 10 మూరలు వెడల్పు ఉంది. అంటే దీంట్లో ఉన్న మరమం చూస్తే 2 కలిపితే 200. అంటే ఇప్పుడు మనం 200వ శతాబ్దం తర్వాత అంటే 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఈ 21వ శతాబ్దంలో దేవాది దేవుడు ఒక శాపాన్ని పంపించాడు. ఎక్కడది? భూమంతటి మీదకి పంపించిన శాపమే. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు, ఈ COVID-19 అనే వైరస్ కూడా దేవాది దేవుడు భూమంతటి మీద పంపించిన శాపముగా కనబడుతుంది. అయితే సామెతల గ్రంథం 10:4 కూడా మనం చూస్తే, సామెతలకు రాసిన గ్రంథం 11:4 చూద్దాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. దేవుని బిడ్డ,
యథార్థవంతును నీతి వారి మార్గము సరళము చేయును, భక్తిహీనుడు భక్తిహీనత చేత పడిపోవును. యథార్థవంతులు నీతిని వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశలచే పట్టుబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారు ఆశ. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధల పాలగును. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తే ఇలాంటి ఉగ్రత దినము, ఇలాంటి ఉపద్రవాలు భూమండలం మీదకి అంతటి మీదకి వస్తాయని జకరియా ప్రవక్తకు ఎప్పుడే ప్రభువారు దర్శనముగా చూపించాడు. 21వ శతాబ్దంలో భూమంతటి మీదకి శాపం వస్తుందని, అది ప్రతి గృహంలోకి ఈ పుస్తకం వెళుతుందని, అవగ్రత దినమందు మన యొక్క ఆస్తి కానీ, మన అధికారం కానీ, మన యొక్క ధనం కానీ, వెండి కానీ, బంగారం కానీ ఏది అక్కడికి రాదట, ఏది అక్కడికి రాదు. కానీ యథార్థవంతుడు నీతి మార్గము సరళం చేయను. యథార్థంగా జీవించేవాడు, నీతిపరుడు ఈ బాధలన్నిటి నుంచి తప్పించబడతాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, సత్యస్వరూపి, జగద్రక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన ఆరాధిస్తున్న మనము కూడా యథార్థవంతులుగా, నీతిమంతులుగా, భక్తిపరులుగా ఉన్నప్పుడు ఈ శాపము నుండి, ఈ ఉగ్రత దినం నుండి నువ్వు రక్షించబడతావని ఈ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు ఏమవుతాడు? యథార్థం లేనివాడు ఏమవుతాడు? విశ్వాసఘాతకులు ఏమవుతాడంటే వాళ్ళు 6వ వచనం చూస్తే, యథార్థవంతులు నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశల చేత పట్టబడుదురు. ఎంతోమంది ఈ కరోనా వైరస్కి పట్టబడుతున్నారు. ఎవరు ఈ పట్టబడేవారు అంటే దేవుని వాక్యం ప్రకారము విశ్వాసము లేని జనం. దేవుడు ఆయుష్ ఇచ్చి, దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి, దేవుడు సమృద్ధిని ఇచ్చి, దేవుడు అనేక రకాలుగా రక్షిస్తూ, దేవుడు అనేక విధాలుగా పోషిస్తూ ఉంటే దేవుని నామస్మరణను కూడా చేయని జనాంగం, కృతజ్ఞత లేని హీనులుగా ఉన్నవారు. దేవుని బిడ్డ, ఆయన లేనిదే మానవుడి భూమండలం మీద జీవించలేడు. ఆయన ఉపకారము తీసుకొని వాడు ఎవడు బ్రతకలేడు. ఈ భూమండలం మీద నువ్వు నివాసం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావంటే కేవలము ఆయన కృపే, కేవలము ఆయన కనికరమే. కానీ నువ్వు విశ్వాసం లేకుండా ఉంటున్నావు, విశ్వాసఘాతకులుగా ఉంటున్నావు. ఈ విశ్వాసఘాతకులందరూ ఈ యొక్క శాపానికి పట్టబడుతున్నారు. ఈ శాపం ఏదో ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో రాలేదు. ఇది భూమంతటి మీదకి వచ్చిన శాపముగా దేవుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. అయితే హెస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం కూడా మనం చూస్తే, హెస్కేలుకు రాసిన గ్రంథం 7వ అధ్యాయము 19వ చూస్తే, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని యోచించుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియు కానీ బంగారమే కానీ వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరమాయను గనుక దానివల్ల వారు తమ ఆకలి తీర్చుకొనజాలరు, తమ ఉదరమును పోషించుకొనజాల కపోదురు.
ఈ ఉపద్కరమైన దినాల్లో, ఈ శాప దినాల్లో నీ డబ్బు కానీ, నీ వెండి కానీ, బంగారం కానీ ఏదికి అక్కడికి రాదు. మనం చూస్తున్న వార్తాపత్రికలలో, టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. కొన్ని దేశాలు, ఇటలీ లాంటి దేశాలు బజారులో విపరీతమైన కరెన్సీని విసిరేసినట్లు, ఎక్కడ అది ఉపయోగపడినట్లేదు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ ఉపత్కరమైన శాపం వచ్చినప్పుడు నీకెంత ధనమున్నా కూడా, ఎంత బలమున్నా, ఎంత వెండి బంగారం ఉన్నా కూడా ఆక్సిజన్ లేదని, బెడ్లు లేవని, డబ్బు అక్కడికి వచ్చిందా? దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. నీ డబ్బు, నీ వెండి బంగారాలు ఏది అక్కడికి రాదు. అందుకే ఇస్కేలు 7:19 అంటున్నాడు, తమ వెండి వీధుల్లో పారవేయుదురు. ఆనాడు వెండిని, ఈనాడు కరెన్సీ ఏది పనికిరాదు. అవగ్రత దినం వారి వెంట వెండి కానీ, బంగారం కానీ వారిని తప్పించసాలదు. ఒకవేళ నీకు అధికారం ఉంది, నువ్వు కోటీశ్వరుడైనా, నువ్వు మిలీనియరువైనా, ఇరున్న పరిస్థితులను బట్టి చేర్చుకునే నాదుడు లేడు, సహాయం చేసేవాడు లేడు. ఆ వెండి బంగారం అక్కడికి రాదు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. యాకోబు రాసిన గ్రంథం 4:14 కూడా చూస్తే, యాకోబు రాసిన గ్రంథం 4:14లో మన శ్రేష్టమైన మాట ఒకటి చూద్దాం. యాకోబు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది. మీరు కొంచెం సేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. రేపేం జరగబోయేదో మీకు తెలీదు. అవును బిడ్డ, ఇప్పుడు ఈ వార్తలు వింటున్నాం. చాలామంది చెప్పుకోవటం, మన సన్నిధిలో కూడా ఇక్కడే కూర్చుంటాడండి రోడ్డు మీద, చక్కగా కొట్టు దగ్గర, ఏడీనా లేడు, వెళ్ళిపోయాడు అంటే రేపేమి సంభవించిందో తెలియదు. కేవలం దేవుని కృప కటాక్షం, కృతజ్ఞత కలిగి ఆయన నామాన్ని ఆరాధిస్తూ, నీ పాపపు బీజాలను, నీ భ్రష్టత్వాన్ని ఒప్పుకుని దేవుని పాదాల దగ్గర పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ ఆయన కనికరం, ఆయన కృప కొరకు వేడుకో. నువ్వు బ్రతుకుతావు. నీ బంగారం కానీ, నీ వెండి కానీ, నీ ధనము కానీ ఏదీ పనికిరాదని దేవాది దేవుడు తన గ్రంథంలో చెప్తున్నాడు. ఏ పాటిది మనిషి జీవితం. సహాయం చేసేవారు ఒక్కడు కూడా లేరు. యెషయా గ్రంథం 36 కూడా చూద్దాం. యెషయాకి రాసిన గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే అక్కడ విలువైన మాట మనం చూస్తాం. 30వ అధ్యాయము 6వ వచనం. దక్షిణ దేశమునున్న క్రూర మృగముల గురించి దైవోక్తి, సింహ నిమ్మములను, పాములను, తాపకరమైన మిడునాగులను, నన్ను మిక్కిలి శ్రమకు బాధలు కలుగుది దేశము గుండా వారు గాడిద పిల్ల వీపు మీద తమ ఆస్తిని, ఒంటెల మీద ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయం చేయలేని జనముల వద్దకు వాటిని తీసుకుని పోవుదురు. దేవుని బిడ్డ, ఇప్పుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా లోకంలో ఉన్న అందరూ, విశ్వాసులు, అవిశ్వాసులు, లోకస్తులు, విశ్వాసులు కూడా దేవుని వైపుకు తిరగకుండా సహాయం చేయని వాటి వైపు పరిగెడుతున్నారు. సహాయం చేయని వాటి వైపు పరిగెడుతున్నారు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. నీకు సహాయం చేసేది, నీకు అక్కడికి వచ్చేది నువ్వు నేను ఆరాధిస్తున్న ఆ జగద్రక్షకుడైన యేసు ప్రభువు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు వెండి, నీ బంగారము, నీ ఆస్తి, నీ ధనము, నీ డబ్బు ఏది అక్కడికి రాదు. లోకం ఎటువైపు పరిగెత్తినా అది నీ వైపుకు రాదు. నీకు సహాయం చేసేది దేవుడే. ఆయన పాదాలు పట్టుకో. కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలిగిన జగత్ రక్షకుడైన
మన ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. కీర్తన గ్రంథం 16:6-2లో కూడా ఒక చక్కని మాట ఉంది, అది కూడా చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నువ్వే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు, యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుని బిడ్డ, నువ్వే ప్రభుడువు, నువ్వే రక్షకుడువు, నువ్వే నా పోషకుడు, నా ఆరాధకుడు, నన్ను రక్షించే నాదుడు నువ్వే, నా క్షేమాధారము నువ్వే అని కీర్తనకారుడైన భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఆధారపడుతున్నాడు. ఈ వ్యాక్సిన్ మీద, ఈ మందుల మీద, నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ మీద, ఈ మాస్కుల మీద కోర్స్ ఈ భౌతికంగా అయ్యి ఉండవలసిందే, కానీ వీటికంటే మించినది ఒకటి ఉంది, క్షమాభివృద్ధి. అదే దేవుని సన్నిధి, దేవుని యొక్క మాట. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నిన్ను ఆయన బ్రతికిస్తాడు. అయితే ఈ తెగులు ఎవరి మీదకి వెళ్తుందట? ఇద్దరి మీదకి వెళ్తుందని పరిశుద్ధ గ్రంథం. ఒకళ్ళేమో దొంగల మీదకి వెళ్తుంది, ఒకరికి మీదేమో దేవుని అబద్ధ సాక్ష్యాల మీదకి చెప్పే వారి మీదకి వెళ్తుందట, వారి మీదకి వెళ్తుంది. మలాకి గ్రంథం 3:9లో మనం చూస్తే 2 ప్రాముఖ్యమైన పాపముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యమైన పాపాలు. మొదటి మలాకి 3:9 చూస్తే, మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము మనం చూస్తే, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రతి మానవుడట, ప్రతి మనుష్యుడు దేవుని దగ్గర దొంగిలించారట. ఏంటి ఆ దొంగలు? ఏమి దొంగిలించాము అంటే, ఆయన నీకు సమయాన్ని ఇచ్చాడు, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దొంగిలించావు. ఆయనకి ఇచ్చిన వాటన్నిటిలో నుంచి దశాంశమానంగా ఆయనకి మళ్ళీ ఇవ్వాలి. ఇవి నీవి కావు, దేవునివే. ప్రార్థనా సమయం, వాక్య ధ్యానం, ఆత్మల రక్షణ, నీ పోషణ కొరకు ద్రవ్యం, వీటన్నిటినీ ప్రభు ఇచ్చారు. వాటన్నిటి నుంచి దేవుని దగ్గర నువ్వు దొంగిలించి మీరందరూ దొంగల గృహం అయిపోయింది మీ హృదయం అంతా అని ప్రభువారు అంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నా మందిరము ప్రార్థనా మందిరముగా ఉండును అని రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగల గృహముగా చేసిడని వారితో అనిను. ఏంది ఆ మందిరము? నీ హృదయమే. నీ హృదయము దొంగలుగా గృహముగా మారిపోయింది. అందుకే ఉగ్రత దినం వచ్చింది. దేశం మీద అంతటికి కాదు, భూమంతటి మీదకి ఆ ఎగిరే పుస్తకం వచ్చేసింది. అది శాపకరమైన పుస్తకము. ఆ పుస్తకము ప్రతి గృహాన్ని దర్శిస్తుందట. ఏ గృహంలోకి వెళ్తుంది? దొంగల గృహంలోకి వెళ్తుంది. ఏంటి ఆ దొంగలు? గలతీ 5:19 చూస్తే ఆ దొంగలు మనకు కనిపిస్తారు. గలతీలకు రాసిన గ్రంథము 5:19 చూస్తే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. ఇవన్నీ ఏ గృహములో అయితే ఉంటున్నాయో అవన్నీ దొంగల గృహాలే. ఆ దొంగల గృహాల్లోకి ఈ పుస్తకం వెళుతుందట. ఈ పుస్తకం ఆ దొంగల గృహంలోకి వెళితే శాపం ఆ గృహాల మీద ఏలుబడి చేస్తుంది. అంటే ఏమవుతుందంటే, ఆ దొంగలు ఇన్ని రకాలైన దొంగల గృహాల మీదకి ఈ ఎగిరే పుస్తకము 21వ శతాబ్దంలో భూమంతటి మీదకి వస్తుందని జకర్యా ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఆయన దర్శనముగా భక్తుడికి ముందుగానే చూపించాడు. ఆ దేశము ప్రపంచమంతటి మీదకి, భూమంతటి మీదకి వచ్చిన శాపం. ఈ జారత్వములు, ఈ అపవిత్రతలో, ఈ కామకత్వంలో, విగ్రహారాధనలో, వ్యభిచారములో, ద్వేషములు, కలహములు ఇవేమన్నా ఉంటే దేవుని సముఖమందు ప్రార్థన చేయి. ప్రభువా, వీటన్నిటి నుంచి నన్ను విడుదల చేయి ప్రభువా.
నన్ను పరిశుద్ధుని చేయి, పవిత్రుడిగా చేయని. ఇకనైనా నీ పాదములను, నీ యొక్క చేతులు ఆయన పాదాలను తాకి పశ్చాత్తాపము కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తే దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందనే మాటకు అర్థము నీకు అర్థమైతే ఆయన పాదాలు పుట్టుకుంటే నీ గృహానికి ఆ శాపకరమైన పుస్తకము రానే రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పుస్తకం రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ వైరస్ నీ శరీరంలో రాకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే దేవుని యొక్క రక్తాన్ని, ఆయన నెత్తురును, కల్వరిగిరిలో కాచిన ప్రశస్తమైన విలువైన అమూల్యమైన రక్తము నీ యొక్క గృహము, నీ హృదయం అనే గృహాన్ని ప్రోక్షణ చేసుకుని శుద్ధీకరించుకుని ఆ దొంగలనన్నిటిని బయటికి పారదోలినప్పుడు ఆ పుస్తకము నీ యొక్క గృహాన్ని తాకనే తాకదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మరణదోత ఏ విధంగా దాటిపోయిందో ఈనాడు 21వ శతాబ్దంలో ఎగిరే పుస్తకము ఆయన రక్త ప్రోక్షణలో ఉన్న ఏ గృహాన్ని తాకుకుండా వెళ్ళిపోవునుగాక. ఆమేన్. మరొక భయంకరమైన పాపం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు అబద్ధపు సాక్ష్యం. ఈ అబద్ధపు సాక్ష్యాలు కూడా చెప్పకూడదు. మనం వారి గృహాల్లో కూడా ఈ ఎగిరే పుస్తకం వెళ్తుంది, శాపకరమైన పుస్తకం. ఆనాడు జకర్యా ప్రవక్తకు దర్శనంలో కనబడిన పుస్తకం 21వ శతాబ్దంలో ప్రపంచమంతటి దేశమంతటి మీదకి వస్తుందని దేవాది దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. ఏ గృహంలో అయితే ఈ దొంగలు ఈ శరీర కార్యాలు ఏర్పడుతున్నాయి అన్ని దొంగల గృహాలే. అయితే దేవుని బిడ్డ వీళ్ళు ఏం చేస్తుందట? ఇది వారి ఇళ్లల్లో ఉన్న దూలాలను, వాళ్ళ ఇళ్ళలో ఉన్న రాళ్ళను కూడా పెరికి వేస్తుందట. దేవుని బిడ్డ, రాళ్ళు అంటే ఏంటి, దూలం అంటే ఏంటంటే కుటుంబానికి మూలమైన భర్తను పడగొడుతుంది. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి మూలమైన ఆర్థిక వనరులను పడగొడతారు. ఎక్కడ చూసినా క్షేమము, దుఃఖము, వేదన, అనారోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఆర్థిక లోటుని దెబ్బతీస్తుంది, అధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకము గృహాలలోకి వెళ్ళి చిన్నాభిన్నం చేస్తుంది. ఎన్నో చూస్తున్నాం. ఇంకా నీ హృదయం కరగకపోతే, ఇంకా నువ్వు దేవుని వైపు నీ చేతులు చాచకపోతే, ఇంకా నువ్వు దేవుని పాదాల మీద పడకపోతే అయా నిన్ను రక్షించే నాదుడు లేడు. ఒకవేళ ఆ పుస్తకం నీ గుమ్మం ముందు నిలబడి ఉందేమో చూసుకో. ఆ పుస్తకం నీ గృహంలోకి రాకుండా ఉండాలంటే ఆయన రక్తము, ఆయన యొక్క కనికరము, ఆయన మాటే నేను బ్రతికిస్తుంది. ఆ పుస్తకం అట ఈ రెండు, ఒకవైపు ఏమో దొంగలు, ఒకవైపు ఏమో అబద్ధ సాక్ష్యాలు గృహాల్లో వచ్చేది, రాళ్లను దోలాను కూడా పడగొడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నామయ్యే. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఆయన పాదాలు పట్టుకుందాం. అయ్యా మా గృహం మీదకి, మా ఊరు మీదకి, మా రాష్ట్రం మీదకి, మా దేశం మీదకి, అయ్యా ఈ భూమండలం మీదకి ప్రభు ఆ శాపాన్ని తీసుకురావద్దని ఆయన పాదాలు పట్టుకొని ఆయన్ని మనం పశ్చాత్తాపము కలిగి ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుడు